మరి బైబిల్ పట్టణమును బట్టి ఈ నెలలో ధ్యానించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి రావాల్సిన ప్రజలను సకలు నడిపిస్తూ వచ్చినారు. ఇంకా వస్తున్న వారిని సకలు నడిపించము. ఎవరైనా అలక్ష్యంగా నిర్లక్ష్యంగా నీ మందిరమునకు రాలేక ఆగిపోయిన వారితో మీరు మాట్లాడము, దర్శించి వాళ్ళు ప్రభా నీ సన్నిధి రాగలిగినట్లుగా సహాయం దయచేయం. శత్రువైన సాతడు అనేక రీతిలుగా ప్రభా నీ స్వరం వినకుండానట్లుగా, నీ సన్నిధి రాకున్నట్లుగా ఆటంకమైన పరిస్థితులు కలిగించి నష్టపరుస్తున్న వారితో మీరు మాట్లాడి వారి జీవితాన్ని క్రమపరచబడి నీ ఇంటిని ప్రేమించిన వారిగా సిద్ధపరచము. యెరూషలేమా నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లురని, నీ నగరాలలో క్షేమం కలుగునని జ్ఞాపం చేసినట్లుగా లోకంలో 1000 దినములు గడపట కంటే నీ మందిర ఆవరణలో 1 దినం గడపట మేలని సెలవిస్తూ వచ్చినారు. దేవా, ఈ రాత్రికాల సమయంలో జరిగే ఈ బయలు పట్టణకై ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన వారందరినీ పేరు పేరు జ్ఞాపం చేసుకో. మరి ప్రతి వారి అవసరం అక్కడ ఎరిగిన దేవుడు ఏదో వచ్చి కొంత సమయం గడిపి వెళ్ళిపోయేవారుగా కాకుండా ప్రభా మీరు ఏమి మాట్లాడినారో ఆ స్వరమును, మెలనైన స్వరం పరిశుద్ధాత్మదేవ మీరు వారితో మాట్లాడగలిగినట్లుగా వారి హృదయాలను ఖాళీ ఇచ్చాము. వాళ్ళ తలంపుల ఆలోచనలు సంపూర్ణంగా సాధనపరచుకొనము, శత్రుకారాలు లయపరచము, సహాయం తెచ్చాము. ప్రార్థన చేస్తున్నాం. యవన మనసు నీ మీద ఆనుకుని వాడిని పూర్ణ శాంతి గలనుగా చేయుచున్నానని జ్ఞాపం చేస్తూ వచ్చిన ఏలైన వాడిని ఎందుకు విశ్వాసం ఇచ్చున్నాడని జ్ఞాపం చేసినట్టుగా ప్రభా వాళ్ళ హృదయాల్లో పూర్ణ శాంతి సమాధానం అనుగ్రహించబడి మంచి నిలబడి విత్తనాల వల్ల నీ వాక్యం వారిలో ఫలించుటకు సాయం తెచ్చాము. అదే సమయంలో తండ్రి మరి ఇప్పుడు దాసుని మరి శిలువ చాటును మరుగుపరుచుకోం, బలహీనుని అవసరం బట్టి ఈ పరిచయలో కొనసాగించబడుతుండగా నా ప్రతి బలహీనతను మన్నించి క్షమించు, రక్తాన్ని ప్రోక్షించము ప్రభా. మరి ఆత్మ సహాయాన్ని కోరుకుంటున్నాను ప్రభా. నోటిపూరిగా వాడుకోనండి, సొంత తలంపుల ఆలోచన దూరపరచు, నీ ప్రజలకు క్షేమం కలిగినట్లుగా ప్రభా. అదే సమయంలో పాపను గురించి దిద్దుబాటు కలిగిన వారుగా హెచ్చరించబడినట్లుగా ఖండించి ప్రభా బుద్ధి చెప్పుచున్న వాని నిరాకరింపకాని జ్ఞాపం చేసి గద్దింపులు తైలాభిషేకంగా అనుగ్రహించబడినట్లుగా నీ వాక్యం ద్వారా వారితో మాట్లాడుతూ వచ్చినప్పుడు సరిచేసుకొని స్థిరపరచబడినట్లుగాను, అదే రీతిగా ఆదరణ లేని వారి కొరకై ఆదరించబడినట్లుగా సాయం దయచేయము. అదే రీతిగా ప్రభా ఎవరికే భాగం అవసరమైనది ఆ మాటలు దయచేయము ప్రభా. మరి నీ ఆత్మ సహాయం చేత మీ మాటలు వెల్లడిపరచమని ప్రార్థన చేస్తున్నాడు. దాసం శిలువ చాటును మరుగుపరచు, రక్తాన్ని ప్రోక్షించం, పరిశుద్ధ ఆత్మాభిషేకం దయచేయం. ఈ రీతిగా గడప దీనికరంగా ఆశ్చర్యకరంగా మార్చము. నిర్గమం 4:12 ప్రకారమును, అదే రీతిగా ప్రభా 21:9 ప్రకారమును, మరి మత్తయి సువార్త 10:20 ప్రకారమును మీరే సహాయం చేసి నడిపించము, కృప దయచేయమని. గడప దీనికరంగా మార్చమని ఆద్యంతం మహిమపరచబడినారు. శత్రుకారాలు లయపరచము. మా ప్రభుడు మీకు మోరక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన తగ్గించుకొని స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనం బయలుపట్టణం కొరకై 2019 సంవత్సరము సార్వత్రిక సంఘ వాగ్దానం ఆధారం చేసుకొని విశ్వాసము అనే దాని మీద ధ్యానిస్తూ ఉన్నాం. విశ్వాస వీరులలో మోషేను గురించి ధ్యానిస్తూ వస్తున్నాం. విశ్వాస వీరుల్లో మోషేను గురించి అపోసరైనటువంటి పౌలు పాత నిబంధనలో నుండి తిరిగి కొత్త నిబంధనలో దేవుడు తను నియమించిన పని కొరకై ఏ రీతిగా విశ్వాసంతో కొనసాగించబడి విశ్వాసం ద్వారా సవాలు చేయబడి విశ్వాస వీరుల పట్టికలో దేవుని చేత బహుమానం పొందుతూ వచ్చినాడనే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. గత 2 వారాలుగా కొన్ని సంగతులు మోషే జీవిత చరిత్ర నుండి తెలుసుకుంటూ వచ్చాం. మోషే జీవితం గురించి మనం ధ్యానించినప్పుడు 3 భాగాలుగా మనం చూస్తూ వచ్చినాం. మొదటి 40 సంవత్సరములు ఐగుప్తులో సకల విద్య ప్రవీణుడిగా ఫరో కుమారుడిగా పెంచబడుతూ వచ్చినాడు. తర్వాత 40 సంవత్సరములు మిద్యాన్ అరణ్యములో గొర్రెల కాపరిగా తన మందను కాయిచు తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చినాడు.
నిర్గమకాండం 3వ అధ్యాయంలో మిగిలిన ఆటి నుంచి ద్వితీయోపదేశకాండం వరకు మోషే మృతి పొందే వరకు 40 సంవత్సరములు దేవుడు ఎన్నుకున్న పని కొరకై తన జీవితంలో ఏ రీతిగా తన విశ్వాస జీవితాన్ని కలిగి తన మటుకే కాకుండా దేవుని మాట ప్రకారం దేవుని ప్రజలను నడిపించేవాడుగా, విశ్వాస వీరుడిగా, నాయకుడిగా, అన్నిటికంటే దేవుని పని నిమిత్తమై మోషే తన జీవితాన్ని శ్రేష్టమైనదిగా ఎంచుకుంటూ వచ్చినాడు. ఒక దేశాన్ని వెళ్ళే ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, రాష్ట్రాన్ని వెళ్ళే ముఖ్యమంత్రి కానీ, పెద్ద నాయకులు కానీ ఒక చర్చిలకు వెళ్ళిన తర్వాత ఒక దైవ సేవకుని చేత మరి ప్రార్థన చేయించుకుంటాడు. మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే సమూయేలు చేత దావీదు అంతకు ముందుగా సౌలు అభిషేకం పొందుతూ వచ్చినాడు. ఇశ్రాయేలు మీద రాజుగా చేస్తూ వచ్చినాడు. రాజులను అభిషేకించే జీవితము దేవుని సేవకుడైన వారికి దేవుడిచ్చిన ఆధిక్యత. ఎక్కడైనా కూడా మరి ఒక పాస్టర్ అన్నా, లేదా సేవకుడన్నా, లేదంటే విశ్వాసులన్నా కొంతైనా గౌరవము వస్తుంది. చాలాసార్లు మేము ట్రైన్లో వెళ్తున్నాడు, వాళ్ళు డబ్బులు అడుక్కుంటూ వస్తారు. అందరం కూడా బలవంతం చేసి ఆయా వ్యంగ్యమైన మాటల చేత డబ్బులు తీసుకుంటారు. అలాంటి సమయంలో నేను బైబిల్ తీసుకొని కూర్చొని చదువుతున్న సమయంలో చూసి మాట్లాడు. కారణం ఏంటంటే పాస్టర్ గారు ఆయన అడగకూడదు అనుకుంటారు. కారణం ఏంటంటే బైబిల్ మనతో ఉంది. నేను ఒకసారి ఎంతో పరిచర్యకు పోయినాను, కానీ ఎక్కినాను ఎర్రగుంటలో. తిరిగి వచ్చే సమయంలో సీట్లు లేవు, చాలా ఇరుకాటంగా ఉంది. ఆయన అలాగే బైబిల్ బ్యాగ్ తగిలేసుకొని ఎక్కినా. సర్లే అని ఎక్కి ఇట్లా కొంచెం ముందుకు స్థలం సర్దుకొని ఇట్లా రాగానే ఒక అబ్బాయి సీట్లోని లేచి, అయ్యగారు ఇక్కడ కూర్చోండి అని ఒక సీట్ ఇచ్చినాడు. నేను అప్పుడు అనుకున్నాను, మనకు కలిగిన ఆధిక్యత కాదు, దేవుడు మనకి ఇచ్చిన, దేవుని ద్వారా మనకు కలిగినటువంటి ఆధిక్యత. కాబట్టి విశ్వాస జీవితంలో మోషే ఏ రీతిగా పెంచబడుతూ వచ్చినాడు, తర్వాత తన తల్లిదండ్రులు ఏ రీతిగా పెంచుతూ వచ్చినారు. మిద్యానారాయణంలో గొర్రెలు కాసుకుంటూ తన జీవితం కొనసాగించే సమయంలో తిరిగి దేవుడు ఏ ఉద్దేశం కలిగి మోషేను తన పని కొరకై ఆ యొక్క భయంకరమైన దినాల్లో కాపాడి పోషించినాడు, ఆ ఉద్దేశం నెరవేర్చబడినట్లుగా తన ప్రజల కొరకు నాయకునిగా ఉండాలని మోషేను కోరుకొని మండుతున్న పొదలో నుండి మోషేతో మాట్లాడాడు. మోషే అనేక విధాలుగా ఆయన సాకులు చెప్పినప్పటికీ తిరిగి ప్రభు అతన్నే కోరుకుంటూ వచ్చినాడు. భక్సింగ్ గారిని కూడా దేవుడు తన సేవకు పిలిచినప్పుడు, ప్రభువా నా డబ్బులో దాదాపు సగం ఇస్తాను, లేదంటే 30% ఇస్తాను, నా డబ్బంతా ఇస్తాను, కానీ నేను సేవకు రాను. కారణం ఏమంటే నేను నత్తివాడిని, నోటి మాంద్యం కలిగిన వాడిని, నేను యోగ్యని కాదు, తర్వాత ప్రజలు ఎదుట నిలబడ్డానికి కూడా నాకు ధైర్యం లేదు, వణుకు వస్తుంది అని చెప్పి ఎంత సాకులు చెప్పినప్పటికీ నీ డబ్బు అవసరం లేదు, లేదంటే ఏది అవసరం అయితే నువ్వే నాకు కావాలని ప్రభు బలవంతం చేసి భక్సింగ్ గారిని తన సేవ కొరకై ప్రతిష్ఠించుకుంటాడు. ఎంత అంటే ఇప్పుడు 5 ఖండాల్లో భక్సింగ్ గారి సహవాసంలో ఉన్న సంఘాలు, దానికి సంబంధించిన ఆస్తులు ప్రపంచంలో మిగతా వారికి లేవని రాయబడుతూ వచ్చినాయి. 15,000 సంఘాలు. కారణం ఏమంటే అంత కలిగి ఉన్నప్పటికీ ఏ రోజు కూడా ఇది నాది అని భక్సింగ్ గారు తన తలంపులో కూడా అనుకోలేదు. ఒకవేళ నేను ఇక్కడ ఉంటే, లేదా అది నా పేరు మీదుగా ఉంటే, లేదంటే అది ఏదైనా సొంతంగా నా పేరు మీద ఉంటే, రేపు వాటికి నా యొక్క బంధువులు, స్నేహితులు, లేదంటే మాకు వారసులు వచ్చి, నాకు మా బంధువులు, అన్నదమ్ముల్లో ఎవరైనా వచ్చి మా వాళ్ళదని తీసుకుంటారని చెప్పి ఒక సొసైటీని ఏర్పాటు చేసి దాని మీద రిజిస్ట్రేషన్ చేసినాడు. ఎబ్రోన్ సంఘాల ఆస్తాలన్నీ దాంట్లో కొంతమంది దైవజనులు పెట్టి ఆ సంఘాలు రిజిస్ట్రేషన్ చేసినాడు అనమాట. కాబట్టి అంటే అమెరికాలో నుంచి ఒకరిని, మెడ్రాస్ నుంచి ఒకరిని, మరి ఆ రీతిగా అనేక మందిని, దాదాపు 6 మందిని తీసుకొని భక్సింగ్ గారితో కలిసి
ఒక స్థలంలో ఒక వ్యక్తిని తీసుకొని అది ఏర్పాటు చేశాడు. ఏం చెప్తున్నానంటే, ఏ రోజు కూడా తన కుమారుడు ఒకసారి ఆయన చూడడానికి వచ్చినప్పుడు, తన తండ్రిని చూడాలని ఆశ వస్తే లోన ప్రార్థన గదిలో నుంచి కూడా బయటికి రాలేదంట భగత్ సింగ్ గారు. ఆయన అన్నాడంట, ఇట్లా పలానా నేను వచ్చాను, ఆయన కలవాలని వచ్చానంటే పిలిస్తే లోనికి రమ్మన్నాడంట. ఆయన వాళ్ళ సిక్కు మతస్థులు కాబట్టి ఈ క్రైస్తవులు అంటే చాలా హీనమైన వారు, లేదంటే నేను అలాంటి వాళ్ళ మతనిష్టతను బట్టి లోనికి రాలేదంట. భగత్ సింగ్ గారు అన్నాడంట, పంజాబ్ నుంచి ఢిల్లీకి వచ్చి, ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు వచ్చినటువంటి కాళ్ళు లోనికి ఎందుకు రావు అని అతను రమ్మని అన్నాడంట లోనికి. అయితే రాకుండా తిరిగి వెళ్ళిపోయినాడు. భార్య కుమారుని వదులుకున్నాడు. అప్పటికే డబుల్ ఇంజనీరింగ్ చదివిన. ఈరోజు అది ప్రపంచంలో ఎంతో, హెబ్రోన్ సహవాసం భగత్ సింగ్ గారిదంటేనే ఎంతో ఉన్నతమైన స్థితికి, అత్యున్నతమైన విధానంలో దేవుడు దాన్ని ఆశ్రయిస్తూ వచ్చిన కారణం ఏమంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మరి మనకు తెలుసు యేసన్న గారు కూడా ఒంటరిగా ఉండి దేవుని సేవ చేసి చివరి దినాల్లో ఆయనకున్న అనారోగ్యమైన బట్టి హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోమంటే, నేను ఇంతకాలంగా ప్రభు కొరకు వాడబడ్డాను, చనిపోయేవాడిని ప్రభు బతికించి ఇంత సేవ చేశాను, నేను బ్రతికుండాలంటే నా దేవుడు బ్రతికిస్తాడు, నేను ఆయన తీర్మానం అది, ఎప్పుడు ట్యాబ్లెట్ కానీ మెడిసిన్ వాడనని చెప్తూ వచ్చినాడు. అందుని బట్టి అనేక మంది, ఎందుకంటే ఒక ఆయన నాతో అన్నాడు, మరి ఎస్ఎన్ గారు పొరపాటు చేసినాడు, ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పేముంది, ఒకవేళ ఇంకా కొద్ది కాలం బ్రతికింటే ఇంకా ఎన్నో ఆత్మలు రక్షించబడేవి కదా అని ఆయన కామెంట్ చేస్తే, అంటే ఆయన చెప్తే నేనన్నాను, అంత పెద్దవాళ్ళని మనం విమర్శించేటువంటి అర్హత లేదు. దేవుడు వాడిని ఏ పిలుపుతో పిలిచాడు, ఎంతకాలం ఉంచాలో దేవుని తెలుసు. మనం అనుకుంటాం ఎన్నేళ్ళైనా బ్రతకాల ఊరికి ఇనుకుంటుండేదే కాదు. అందుకే ఈ మాటలు ఇక్కడ, మోసే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ఫరో కుమారుడుగా రాజు అంతఃపురంలో సకల విద్యలు నేర్చుకుంటూ సుఖ సౌఖ్యముల చేత పెంచబడుతున్నటువంటి మోసే పెద్దవాడైనప్పుడు తనకి ఎందుకు దేవుడు, నేను ఇశ్రాయేలుని ఎందుకు ఈ దేశంలో నన్ను ఉంచాడనేటువంటి భారమును తన హృదయం కలుగుట ద్వారా వాటన్నిటినీ ఇక్కడ మనం ఎందుకనగా ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునేట ఒప్పుకొన లేదు. నేను ఆ యొక్క ఫరో అంటే ఐగుప్తు, ఈ లోక సంబంధంలో మనం కామం, మన దేవుని పిల్లలమే అని దేవుని వాక్యం రాయబడుతుంది. ఒకసారి రక్షణ మారు మనసు పొందినటువంటి మనము ఈ లోక సంబంధం కాదు, మన పౌరత్వం పరలోకమందు ఉంది. ఈ లోకంలో మనకు శాశ్వతమైన జీవితం లేదు, ఏదో ఒక రోజు ముగించబడాల్సి ఉంది. అది వయసుతో నిమిత్తం లేకుండగా ఏదో రోజు అయితే మరణము సంభవిస్తుంది. అయితే భౌతికంగా శరీరానికి వచ్చే మరణమును గురించి ఆలోచించుట కంటే ఆత్మీయమైన మరణమును గురించి ఆలోచించుట అది ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఒకరోజు ఈ లోకంలో ఈ శరీరాన్ని వదిలిపెట్టిపోయిన తర్వాత, ఉదాహరణకి యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది 40, గడ్డి ఎండిపోవును, పువ్వు ఆడిపోవును, అయితే దేవుని వాక్యం నిత్యము. మనం విత్తనాలు విత్తినప్పుడు ఒక చెట్టు మొలుస్తుంది, చెట్లో నుంచి కొన్ని పూలు వస్తాయి, ఆకులు, కొమ్ములు, పూలు, తర్వాత పింజలు, కాయలు, విత్తనాలు వస్తాయి. తర్వాత మనం ఆ పంట తీసుకున్న తర్వాత కేవలము విత్తనాలు మాత్రమే మనం తీసుకుంటాం, మిగతాదంతా పొట్టనంతా దుల్లుగొట్టి పడేస్తాం. శనగలు వస్తాయి, మామూలు తెలుసు, శనగలు మాత్రం మనం ఇంటికి తెచ్చుకుంటాం. మనం ఏమి ఇత్తినామో దాన్ని మాత్రమే తీసుకొని వస్తాం. కాబట్టి దేవుని వాక్యంలో కూడా నరుణ ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఒక దినాన దేవుడు పెట్టిన దీపం మన ఇది దేహంలో నుండి వేరైపోయిన తర్వాత తిరిగి ఆయన సన్నిధికి చేరుతుంది. అయితే ఈ భూలోకంలో ఉన్నప్పుడు శరీరం ఆధారం చేసుకొని ఏమైతే చేస్తూ వచ్చినాం దాన్ని బట్టే దేవుని యొక్క చేత మనం ప్రతిఫలం పొందుతూ వస్తాం. తమ క్రియలను బట్టి వారు ప్రతిఫలం పొందుతూ వస్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే మోసే జీవితంలో దేవుని యొక్క పరిచయ నిమిత్తం దేవుని ప్రజలైన వారికి విశ్వాసంతో ఏ రీతికి నడిపించాలనే విషయాన్ని ధ్యానిస్తున్నప్పుడు అనేకమైన సంగతులు గత 2 వారాలు చూస్తూ వచ్చినాం. అయితే ఇక్కడ ఈ వారంలో కూడా కొన్ని సంగతులు మనం చూసుకొని ఈ బైబిల్ పట్టణాన్ని కొనసాగిస్తూ వస్తాం. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాం. ఐగుప్తు ధనము కంటే మోసే పూర్వచరిత్ర మీకు చెప్తూ వచ్చిన ఎంతో
రాజు తర్వాత నెక్స్ట్ ఆ రాజ్యానికి అతడు రాజు అయినా కూడా దాన్ని వదులుకున్నాడు. ఎంతో సౌఖ్యం ఉంది, ఎంతో దాని ద్వారా క్షేమము ఆశీర్వాదం ఉన్నట్టుగా కనపడుతుంది. కానీ అయితే పెద్దవాడైనప్పుడు వాటిని వదులుకుంటూ వచ్చినాడు. అందుకే నేను పిల్లవాడైంటిని పిల్ల చేష్టలు చేస్తూ వాడనని మనం చూస్తూ వచ్చినాం పౌలు మాట. అయితే నేను పెద్దవాడైనాను గనక ఇప్పుడు పిల్లవాని చేష్టలు మానివేస్తున్నాయి. మనం ఆత్మ జీవితంలో రక్షణ మార మనసు పొందిన తర్వాత ప్రభు ఎందుకోసం నన్ను రక్షించినాడనే విషయాన్ని గ్రహించగలిగేవారుగా ఉండాలి. అది ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరుస్తాడు. తర్వాత నిన్ను దేవుడు ఏ తలాంతి ఇచ్చినాడో దాన్ని సంఘములో లోకములో ఏదో దాని కొరకై వాడటానికి, సువార్త ప్రకటించడానికి, ఇతరులు తీసుకొచ్చేదానికి, ప్రార్థన చేయడానికి, ఏదైనా ఆదరించడానికి దేవుడు ఏదో ఒక విధానంలో ఒక తలాంతి ఇచ్చింటాడు. అది నువ్వు గ్రహించే మనసు ఎట్లా ఉంటుందంటే కేవలం ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరుస్తాడు. ప్రతిదినం దినమును దేవుని వాక్యం చేతను ధ్యానించి చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడి నీకు బయలుపరుస్తూ వస్తాడు. మరి మోసే దినాల్లో తన తల చెప్పిన మాటలు తన హృదయంలో ఉన్నాయి. ఆత్మైన దేవుడు అప్పుడు ఇంకా ధర్మశాస్త్రం లేదు, అనేకమైన విషయాలు బయలుపరుస్తూ వచ్చినాడు. విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే మొట్టమొదటిగా ఈ ధనం అనే దాన్ని మనం ధ్యానిస్తూ వచ్చినప్పుడు ఈ లోక ధనం మనకు శాశ్వతమైనది కాదు. దేవుని పిల్లలుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు లోక సంబంధమైన ఐశ్వర్యము ఘనతల కొరకు మనం ప్రయాసపడే వారంగా ఉండకూడదు. దేవుడు మన కష్టానికి తగిన ప్రతిఫలం మనకి ఇస్తున్నప్పుడు దానిలో నమ్మకంగా జీవిస్తూ ఉండాలి. కానీ దాన్ని లేని దాని కొరకై ప్రయాసపడి ప్రభుని వదులుకునేవారుగా మనం ఉండకూడదు. మనకు తెలుసు ఆకాను ఆ ధనమును ఆశించాడు, తన కుటుంబానికి నష్టం కలగజేస్తూ వచ్చినాడు. లాస్ట్కి వస్తే యూదాయిస్కరియోతు ఆ డబ్బును ఆశించినాడు. తర్వాత యేసుప్రభు శిష్యులలో ఒక్కడుగా వండుకోకుండా వెళ్ళిపోయినాడు. అపోస్తలుడైనటువంటి పౌలుతో జత పనివాడైనటువంటి దేమ ఈ లోకాన్ని స్నేహించినాడు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవం. ఈ తండ్రి వాళ్ళు పుట్టినవి కాదు. వాటి కొరకు వెళ్ళి బిలాము కూడా ఏం చేసినాడంటే ఆ యొక్క బహుమానం పొందవలనని తన మార్గాన్ని చెరిపేసుకున్నాడు. చివరికి శిక్ష పొందుతూ వచ్చినాడు. ఈనాడు ఎంతోమంది ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ మత్తయి సువార్త 6:19 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను, వినండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకొనుడి, అసట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడని నీ హృదయము ఉండును. తర్వాత 24వ వచనం, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి నీ సిరికిని దాసులుగా ఉండనేరు. కాబట్టి ఈ లోక సంబంధమైన వాటి కొరకై ప్రభు పిల్లలు ప్రయాసపడేది కాదు. కానీ పరలోక సంబంధమైనటువంటి పరలోకంలో మీ కొరకు ధనం కూర్చుకొనడు అన్నాడు. ఎట్లా అంటే సత్క్రియలు చేయడం ద్వారా పరలోకమందు మనం ధనం కూర్చుకుంటాం. అందుకే వాళ్ళు బాహ్యంగా తెలియక ఏం చేస్తారంటే అక్కడక్కడ లేని వాళ్ళకి సాయం చేయడము, వాళ్ళు దేవుని ఎరగని వారి గుడ్డితనంలో ఉన్నప్పటికీ అన్నదానాలు పెట్టడము, వస్త్రదానాలు చేయడము, లేదంటే లేని వారికి సహాయం చేయడం, ఇవన్నీ కారణం ఏమంటే వాళ్ళు విశ్వాసం లేకుండా వాళ్ళ నీతి క్రియలను మురికి పేలికలుగా ఉన్నాయి. అయితే దేవుని యందు విశ్వాసం లేకుండా ఇవన్నీ చేసినప్పటికీ ఆ నీతి క్రియల ద్వారా మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొని నేను ప్రభు కూడా అంటున్నాడు. కాబట్టి భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. బైబిల్ గ్రంథం లూకాసు వార్తలో వ్యక్తి ఉన్నాడు, 12వ అధ్యాయము. ఎక్కువ విశ్లేషణ లేకుండా కలిసి రావాలని చెప్పేటి క్లుప్తంగా పోతున్నాను. 12వ అధ్యాయంలో ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. మీరు 16 నుంచి 27 చదివితే ఆ ధనవంతుడికి బాగా పంట పండింది సమృద్ధిగా. ఆ పంటను కూర్చుకున్నాడు. స్థలం చాలలేదు కనుక బాగా కొట్లను ఇంటిని బాగా విప్పి వాటిని గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో నా ప్రాణమ అనేక సంవత్సరములకు
విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగము, సంతోషించుమని చెప్పుకొందును అనుకున్నాడు అంతే తలంపులో. అయితే 20వ వచనం, దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచిన ఎవని వగను అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే ఉండనని చెప్పాను. ఉపమానం ప్రభు చెప్పినాడు. దేవుని ఎడల ధనవంతుడు కాకుండా తన కొరకే ధనవంతుడిగా, ఈ లోకంలో నాకు ధనం ఉండాలా, ఆస్తి ఉండాలా, అవి కొనాలా, ఇవి కొనాలి, ఇట్లుండాలా, అట్లుండాలా, నలుగురిలో అన్నీ ఏది తక్కువ కనపడం, గౌరవమైన స్థానం ఉండాలా, ఇదే తన తలంపు ఆలోచన కలిగి ఉన్నాడే కానీ దేవుని గురించి అతడు ఆలోచించలేదు. సుఖించుము, తినుము, తాగము, ఈ లోకపు అన్యజనులు వాటి విషయమై, మరి మత స్వార్థ ఆరాధ్యంలో ఉంది అన్నమాట. అన్యజనులు వాటి విషయం విచారిస్తున్నారు. ఈ దినాల్లో దేవుని ఎరిగిన పిల్లలు సైతము శత్రువైన సాతాను చేత మోసపరచబడి లోక సంబంధమైనటువంటి వ్యవహారములో తమ జీవితాలను నష్టపరుచుకుంటున్నాడు. ఫ్యాషన్స్ మోడ్స్లోను కానీ, లేని దాని కొరకై మనం అప్పులు చేసుకొని ప్రయాసపడేట ద్వారా కానీ, లేదంటే కాని దాన్ని ఆశించుట ద్వారా కానీ, మనది కానిది, అది స్థలం కావచ్చు, పొలం కావచ్చు, డబ్బు కావచ్చు, బట్టలు కావచ్చు, కాని దాన్ని ఆశించి ఎన్నో సమస్యలు తీసుకొచ్చారు. విశ్వాసులే, దేవుని ఎరిగిన వారే కానీ వారి జీవితంలో ఆత్మ సంబంధమైన మనుషులకు ఉండాల్సినటువంటి లక్షణాలు లేవు. మోషే అయితే ఐగుప్తు ధనము కంటే ఆ ధనాన్ని ఆశించలేదు. కాబట్టి దేవుని కొరకు కాక తన కొరకే ధనవంతుడిగా ఉండే వాని విషయం ఉపమానం ఉంది. అన్నీ ఉన్నాయి. అయితే ఈ రాత్రి నీ ప్రాణం నడుచును. ఎంతోమందికి ఎన్నో ఉన్నాయి, అయితే అనుకోని విధంలో తమ ప్రాణములను ముగించుకుంటున్నారు. ఎవరు కాపాడలేరు. నరుని ఆత్మ యెహోవా పెట్టి, దేవుడు ఎప్పుడు తీసేస్తాడో తెలియదు. అదేమి ఈ వయసు అయినాక గవర్నమెంట్ వాళ్ళకైతే ఇంత ఏజ్కి రిటైర్మెంట్ ఉంది అని తెలుపుతారు. కానీ దీనికి ఏ వయసుకు ఎప్పుడు ఏమొస్తుందో తెలీదు. మనకు తెలిసి ధనాపేక్షణ గురించి సమస్తమైన కీడులకములు ఇటీవల కాలంలో పేపర్లో కూడా మీరు చూసినారు లేదు, పెంచుకున్న కుమారుడు ధనం కోసమే, ఆస్తి కోసమే తండ్రినే చంపాడు. గుంటకల్లో కూడా రైల్వే గ్రౌండ్లో ఒక ఆయన ఉన్నాడు. ఆ ముసలాయన వెళ్తుంటే ఆ పొలం విషయంలో అంత కుమారులకు 9 ఎకరాలు ఇచ్చినాడంట. వాళ్ళు భార్య భర్తలు 3 ఎకరాలు 4 ఎకరాలు తమ పేరు పెట్టుకుంటే, అది కూడా కోట్లకు ఆస్తి. అంటే ఈ భవానీ గుడి అనుకుందంట ఆ పొలం. దానికోసం దాదాపు కొన్ని కోట్ల ఆస్తి అన్నమాట. దానికోసము ఆయన రాసియమంటే, మేము బ్రతికుండే వరకు రాసియమంటే సొంత కుమారులే తండ్రిని చంపించారు. అది పేపర్ గుడ్స్. ఇదనలో ధనాపేక్ష సమస్తమైన కీడలకు ఎంతోమంది. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఒక ఇద్దరు ఉండేవారు, అంటే మామూలుగా వాళ్ళిద్దరు ఎప్పుడు జతగా ఉండారు అమ్మాయిలు. కొంచెం వాళ్ళ యాక్టివిటీ కొంచెం మామూలుగా ఉండేదానికంటే కొంచెం తేడాగా ఉండేది. నేను ఒక విధానంలో వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లో వెళ్తే ఆ పాప టీసీగా పోతుందన్నమాట. నేను అనుకున్నాను, ఈ బాబు అంత ఇంటెలిజెంట్ కాదు, జాబ్ ఎట్లా కొట్టింది అని నేను మనసులో అనుకున్నాను. అంతే, సరే మనకి ఎందుకులే అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత ఏదో ఒక విధానంలో వచ్చి ఆ బజార్లో కనిపించినప్పుడు ఇంకొక వ్యక్తి చెప్పినాడు, ఆయనను చూసినావా అంటే, ఆయన మాట్లాడాల్సిన మాటలు అన్నాడు. అంటే ఏమన్నా అంటే, భర్తను చంపి ఉద్యోగం తెచ్చుకోయింది, ఇప్పుడు ఎంత స్టైల్ లిఫ్ట్కి కొట్టుకొని బ్యాగ్ దగ్గర వేసుకొని బండి వేసుకొని ఎట్లా నడుస్తుంది చూడు అన్నాడు. అంటే నేను అనుకున్నాను అప్పుడు స్టేషన్లో చూసిందాను, కానీ తర్వాత చూడు ఎట్లా అంటే, ఇప్పుడు ఏమైపోయిందంటే ధనము కోసమై, తమ సొంత వాటి కొరకై, వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకున్నట్టు కొరకై ఎన్నో రకాలుగా నష్టం కలిగజేస్తున్నారు. ఎవరినెవరు నమ్మే పరిస్థితులే లేదు. పురుషులు కూడా ప్రియురాలతో ఉండే ప్రేమను బట్టి భార్యలను చంపిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా తాత జైలుకి పోయిన తర్వాత ఈ స్టోరీ చెప్తుంది. ఒకరు అప్పుడు తిట్టేవాళ్ళంట పోలీసులు జైల్లో, ఏం చేసి వచ్చినారంటే పలానా అంటే, ఒకడు ఎందుకంటే భార్యను చంపి జైలుకి వచ్చినారంటే, ఎందుకు చంపి వచ్చినావంటే కోపం వస్తే తట్టుకోలేక గొడ్లు కాముంటే తనతో కొట్టింటే తలకు సరైన పడింది అమౌంట్. పోలీస్ అయింది, కాదరా తల్లి అన్న ఉంటే 4 ఇండ్లు పని చేసి అడుక్కొని నేను సాకుతుండే,
తల్లిని చంపి నువ్వు జైలుకి వచ్చి పిల్లలు నన్ను అన్యాయం చేసి వచ్చినారు అని కొంచెం వాళ్ళ భాషలో తిట్టినారంట. అంటే ఎందుకు చూస్తున్నా అంటే ఈ దినాల్లో ఎవరిలో చూసినా లోక సంబంధమైన ప్రేమాప్యాయతలు లేవు. లోక సంబంధంగా చూసినప్పుడు ఒకరి యందు ఒకరికి విధేయత లేదు, ప్రేమ లేవు, అభిమానం లేవు, పరామర్శ లేవు. కారణం ఏమంటే ధనం ఎక్కడుంటే బెల్లం ఉండి, ఎక్కడుంటే ఈగలు అక్కడ లడ్డున్న చోటికి సీములు వస్తాయంట. మన దివాకర్ రెడ్డి చెప్పినాడు. మీరు ఎందుకు పోతున్నారు ఆ పాటలు అంటే, మామూలేనయ్యా, బెల్లం ఉన్న చోట ఈగలు వస్తాయి, లడ్డున్న చోట సీములు వస్తాయి, మేము కూడా ఎక్కడైతే ఎక్కడ ఉంటే పోతామని చెప్తున్నాడు విలేకరు. తప్పేం కాదు పాపం ఆయన చెప్పింది. మీరు ఎందుకు పార్టీ మారుతున్నారంటే, ఇప్పుడు ఎట్లయిపోయినారంటే మనకి ఏదన్నా ఉంటే అందరూ బంధువులు చుట్టాలే అంటే అంటారు కదా, వేమన పద్యంలో ఉంది పద్యం, చెరువులు వాన వచ్చి చెరువులు నిండితే కప్పులు వచ్చాయంట, లేకపోతే ఆ చెరువు వైపు ఏమి రావు. ఈ దినాల్లో ఎట్లయిపోయినారంటే మనకు ధనము, ఐశ్వర్యము, పేరు, పలుకుబడి, మంచి చెట్లు కనపడితే అందరూ మనకి చుట్టాలే, బంధువులే. కానీ లేకపోతే అందరూ సమీపస్తులు కూడా దూరస్తులే. ఎక్కడైనా కనిపించిన ఆయన వస్తున్నాడు, ఆమె ఈడ వస్తుందని చెప్పేసి తప్పించుకొని పోయేంటి పెట్టి మనస్తత్వం మనుషులది. అయితే మోసే జీవితం మనం చూసినప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఈ ధనం విషయాలు మనం చూస్తూ వచ్చినప్పుడు కొన్ని వచనాలు చదవండి. కీర్తనలు 37:16 వచనము. 37:16 నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన వృద్ధి కంటే శ్రేష్టము. అంటే దేవుని కలిగి నీతిగా జీవించే వారికి కొంచెం ఉన్న సారేపేత విధురాలకు ఉన్నంతగా ఉన్న అది ఎంతో శ్రేష్టమైనది, అది వారి జీవితాలకు క్షేమకరమైనది. అట్లా కాకుండా ఏమంటున్నాడు ఇక్కడ నెక్స్ట్, బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. భక్తిహీనులు చాలామంది, అంటే వాళ్ళు విమర్శించడం కాదు కానీ ఇక్కడ భక్తిహీనులు అవి మురికి పేలికలు. మురికి పేలిక ఎవరికి ఇష్టం ఉండదు, పడేస్తారు వాటిని, పనికి మాలిన పనులకు వాడతారు వాటిని. మనం చేసేవన్నీ దేవుడు లేకుండా చేసే నీతి క్రియలన్నీ కూడా ఎట్లాంటివి అంటే మురికి పేలిక లాంటివే. కాబట్టి ఇలాంటి భక్తిహీనులకున్న ధనము కంటే నీతిమంతుని కొంచెం ఉన్న అదే శ్రేష్టం. సారేపేత విధురాలు ఉంది, అనేక మంది ధనవంతులు ఉన్నారు, కానీ వాళ్ళందరూ చనిపోయినారు కరువులో 3.5 ఏళ్ళకి. కానీ ఆమెకు మాత్రము దేవుని ఆశీర్వాదం ఉన్న దాంట్లో నుంచే 3.5 సంవత్సరాలు బ్రతికించబడుతూ వచ్చింది. అది భక్తిహీనుల కంటే నీతిమంతులకు కలిగింది కొంచెమైనది శ్రేష్టమైనది. కాబట్టి చాలాసార్లు నన్ను కూడా కొంతమంది ఆ రీతిలుగా అడుగుతూ వచ్చినప్పుడు, ధనం సంపాదన విషయంలో ధనము శాశ్వతము కాదు, అది తరతరం నిలవదు. చాలామంది దాన్ని ప్రాకులాట కొరకై అబద్ధాలు లేంటి ఇతరుల విషయాల్లో రకరకాలు చేస్తారు. నాకైతే దేవుని వాక్యం ఎప్పుడు పని చేస్తుంటా. నాకు తెలియని విధానం అంటూ ఏమి లేదు. ఏ రకంగా పోయినా, పాలిటిక్స్లో పోయినా, లేంటి లోక సంబంధంగా పోయినా, లేంటి ఇంకో దాంట్లో పోయినా, ఏ రకంగా పోయినా అక్రమంగా అన్యాయంగా డబ్బును సంపాదించడం అనేది నాకు ఇష్టం లేదు. ప్రియులరా, కారణం ఏమంటే దేవుని యొక్క ఆత్మలో నివసించినప్పుడు మనస్సాక్షి వెలిగించబడి ఉంటుంది. అంటే చీకటిగా ఉన్న గదిలో ఒక లైట్ వేస్తే లోన్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపించినట్లుగా మన మనస్సాక్షి ప్రభువుని అంగీకరించిన తర్వాత, వాక్యం చదువుతున్న తర్వాత, వింటున్న తర్వాత లోన్ అది కరెంట్ వచ్చినప్పుడు ఎట్లయితే వెలుతురు వస్తుందో, కానిది మనకు ఏదైనా పండ్లలో ఇరుక్కున్నా, కంట్లో పడినా, ఎక్కడైనా కుచ్చుకున్నా ఎట్లయితే మనకి ఇబ్బంది కలిగిస్తుందో, దేవుని వాక్యానికి కానిది మనలోనికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది మనకు కలవరాన్ని కలిగజేస్తుంది. ఇది వద్దు, మంచిది కాదు. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండే స్థలములో కూర్చోనక, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కాబట్టి ఇవన్నీ ఇంకా మనం ఎక్కువ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అయితే మనము ధనాపేక్ష కంటే, అంటే ఐగుప్తు ధనము కంటే అనే విషయాన్ని చూస్తున్నాం. సామెతలు 15:16
సామెతలు 15:16. దీంట్లో కొన్ని ముఖ్యమైన మాత్రమే చదివి వినిపిస్తుంటాను. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందులే భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండుట మేలు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందులే భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండుట మేలు. నెమ్మది లేకుండా మనకు అన్ని కలిగి ఉన్నాయని ఏం ప్రయోజనం? అందుకే ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొని వానికి ఏమి లాభము ప్రయోజనం? మార్కు 8:36 రాయబడింది. చాలామంది బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ పెద్ద ఉన్నతమైన స్థానం కలిగిన వారు ఏం చేస్తారంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారు 1-2 లక్షల జీతాలకి పెద్ద బంగ్లా కారు, కానీ నెమ్మది లేకుండా నిద్ర పట్టుకుండగా వాళ్ళకున్న పరిస్థితులను బట్టి అమెరికాలో కానీ ఎక్కడైనా వేరే దేశాలకు పోయిన వారు కూడా చాలామంది ధనవంతులు కూడా మనం చూస్తాము, నెమ్మది లేదు. అందుని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆత్మహత్యలు ఏదో కారణం చేత. సమృద్ధిగా ఉంది, తినచ్చు, తాగచ్చు, పడుకోవచ్చు, చేయొచ్చు, కానీ మనిషిలో నెమ్మది లేదు. కాబట్టి విస్తారమైనది ఎంత నెమ్మది లేకుండా విస్తారమైనది ఎంత ఉన్నా సరే దానివల్ల. అందుకే చూడండి, కీర్తనలు 90లో ఒక మాట ఉంది, గుర్తుకొచ్చింది, తీద్దాం. కీర్తనలు 94:13. భక్తిహీనులకు గుంట త్రవ్వబడి వరకు నీతిమంత కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయడం. కాబట్టి నెమ్మది యౌన మనసుని మీద అనుకుని వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేయదు. కాబట్టి ప్రసంగ 5 10-12 వచనాలు కానీ 19 వచనం కానీ మీరు చదివితే, మొదటి తిమోతి 6:10 చూసినట్లయితే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొంతమంది దాన్ని ఆశించి తమ్ము తామే పొడుచుకొనిరి. అయితే దేవుని పిల్లలైన వారికి మాత్రము ధనాపేక్ష ఉండకూడదు. సాధారణంగా మీ కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండడి అని దేవుని వాక్యం. కలిగిన వాటితో తృప్తికి లేకుండా వేటి కొరకు వాటి కొరకు పోతే వాటి వల్ల మనం నష్టము తెచ్చిపెట్టుకుంటాం. నేను ఒకసారి విన్నాను అనమాట, చాలామంది విన్నాను, ఒకటి మాత్రం చెప్తా. గుంటకల్లో తిక్కన్న వాళ్ళు, మంచి ఏం పేరు ఉంది గుంటకల్లో, వాళ్ళతో అప్పులు తీసుకునేవాళ్ళు. వాళ్ళ కూతురు వాళ్ళంతా అగ్రహారంలో 7-3 ఇండ్లు దానికి సంబంధించి బిజినెస్ చేసినారు. ₹1,00,00,000 వరకు ఆమె సొంతంగా అవన్నీ ఇప్పించుకొని చేసిందంట. అప్పటి వరకు బాగున్నాయి. తర్వాత అది ఆ డబ్బు కట్టించుకునే వాళ్ళు అదేదో ఎత్తేసినారు. ఇప్పుడు కట్టించుకున్న వాళ్ళంతా ఆమెను అడుగుతున్నారు. తర్వాత భర్త ఏమన్నాడంట, నువ్వు ఎంత డబ్బు అయితే నా నుంచి తీసుకున్నావో ఆ డబ్బు తీసుకొస్తేనే నా ఇంట్లోకి రా, లేకపోతే రావద్దన్నాడు. సరే, కూతురు కొరకై వాళ్ళ ఆయన అప్పులు వడ్డీలకి ఇచ్చి అన్ని చేసి ఇవి చేసిన వాళ్ళు టెన్షన్ వాళ్ళు తట్టుకొని అవన్నీ ఎన్నో చేసినారు. ఏం ₹1,00,00,000 అంటే మాటలా? ఉన్నినవే మొదట కొన్ని పోయింటాయి. మళ్ళీ అవన్నీ ఇవ్వాలంటే కొడుకులు కూతుర్లు వాళ్ళు ఒప్పుకోరు కదా. వాటికి ఇచ్చి నష్టపోయి ఆ మనిషికి మెంటల్ వచ్చి చనిపోయినాడు. కుల్లాయప్ప అతని పేరు, గుంటకల్లో ఉండేవాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే జ్ఞానమైన ఉండాలి. ఇది ఎట్లా మనకు వస్తుంది? ఇప్పుడు మటకా వేస్తారంటే అది దానికి ఇట్లా వస్తుందని చెప్తారు. కొన్ని అక్రమంగా మనం చేయడానికి ప్రయత్నం చేస్తే అది మనకు ఉరితాడవుతుంది. ఇట్లాంటి స్కీమ్స్ నేను ఎందుకంటే 10th క్లాస్ చదువుతున్న దినాల్లోనే ఒక ఆయన చత్రుగూడని కమ్మాస్, ఆయన ట్యూషన్ చెప్పేవాడు. 2 కూతుర్లు, కానీ చాలా బాగా మంచి ఇంటెలిజెంట్, బాగా మ్యాథ్స్ బాగా చెప్తాడని అందరూ ఎక్కడ పోయేవాళ్ళు. మేమైతే మా గవర్నమెంట్ తరపున ట్యూషన్ కాబట్టి ఎవరు చెప్తే వాళ్ళతో పోవాలి అని చెప్పి మా స్కూల్ సార్ దగ్గరికే పోయేవాళ్ళు. ఏమైందంటే అప్పుడు ఆర్డీ అని అమౌంట్ కట్టించుకునేవాళ్ళు. పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ అకౌంట్ సేవింగ్ చేస్తే 2 సంవత్సరాలకి ఇంత అవుతుందని. అది కూడా ఏదో కట్టే సమయంలో వాళ్ళకి ఏదో నష్టం కలిగింది. ఇప్పుడు కదా అగ్రిగోల్డ్ వాళ్ళు కట్టుకున్నట్లుగా వాళ్ళు కూడా అగ్రిగోల్డ్ ప్లాట్లు వస్తాయని అవి ఏదో డబ్బులు వస్తాయని కట్టినారు. తిరిగి ఉండిన డబ్బులు పోయి ఒక ఆయన అనుకున్నాడు, ఆ డబ్బులు కట్టి నా డబ్బులు లేక నా భార్యని చంపుకుంటా అంటున్నాడు ఒక ఆయన. ఆయన ఎప్పుడు వస్తాయా డబ్బులు అంటే వస్తాయంటే ఎప్పుడు నేను చనిపోయినప్పటికీ వస్తాయని కొట్లాడుతున్నాడు అనమాట. ఆ సహారా దాంట్లో
అంటే ఎందుకు చెప్తున్నామంటే ప్రభు అనుమతితో మనం చేస్తేనే క్షేమం పొందుతాం. ప్రభు లేకుండా ఏది చేసినా ధనాపేక్ష కలిగి ఏదోదో చేయాలంటే అది జరగదు. చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయము 25-26 వచనాలు. లూకాసు వార్త 14వ అధ్యాయము 25-26 వచనాలు. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని తను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అదే మత్తయి సువార్తలోనైతే 10వ అధ్యాయం చూస్తాము. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో ఉంది. 36-37 కలిసి ఉన్నాయి. 37 చాలు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. దేవుని యొక్క ఏర్పాట్లో దేవుని కొరకై పిలువబడిన వారి విషయమై శిష్యులకు ప్రభు చెప్తే మాట ఇది, నాకంటే ఎక్కువగా ఇవన్నీ ప్రేమించేవాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు, నాకు శిష్యుడు కానేరడన్నా. ఈనాడు దేవుని సేవకై పిలువబడిన వారు సైతము ఇది చేయట్లేదు. అందుకే ఈ సంఘాలలో సేవ ఎందుకు వర్ధిల్లలేదు, ఎందుకు వ్యాపించట్లేదు, ఎందుకు దేవుని నమ్ముకున్న పిల్లలు కుటుంబాలలో రక్షణ పొందట్లేదు, ఎందుకు వారి ద్వారా దేవుడు కార్యాలు జరిగించలేకపోయే కారణం ఏమంటే శిష్యులుగా పిలువబడేవారు ఈ రీతిగా లేరు. తమ ఇంటి వారి కంటే ఏలీ కుటుంబం ఉంది, యాజకుడు ఆయన సేవకుడు, దేవుని కంటే తమ కుమారులను గొప్ప చేస్తున్నాడు. అందుకే అరవింద్ వంకలు అనేవాడంట, నువ్వు ఏర్పరచుకున్నావా సేవ దేవుడు నీకు ఏర్పాటు చేసుకున్నాడా అని అడిగామంట. ఎందుకంటే ఒకవేళ దేవుడు ఏర్పాటు చేసుకుంటే సేవలో నిలుస్తావు, ఫలిస్తావు. నువ్వే ఏర్పాటు చేసుకొని సేవ అని వచ్చినట్లయితే నిలబడవు, ఫలించవు. సేవ అంటే అత్తగారిల్లు కాదు. అత్తగారిళ్ళకి ఏం చేస్తాడు, అల్లడి పోతే ఏం పని లేదు, చేసి పెట్టిన బాగా తింటాడు, బాగా నిద్రపోతాడు, మళ్ళీ లేస్తాడు, టయానికి అన్ని బట్టలు ఉతికేస్తారు, అన్నం పెడుతుంటారు, ఏవగాలో అవి చూసుకుంటారు. ఉన్నన్నాళ్ళు వాళ్ళకి లేకపోయినా అప్పకోసైనా కూడా మంచి 3-4 రోజులు బాగా పెట్టి పంపిస్తారు. అట్లాది కాదు సేవ అని చెప్పాడంట. సేవ అంటే చావు అని చెప్పాడంట. మామూలు మీరు యూత్ క్యాంప్ పోతే ఏమనుకుంటారు, మంచి సాంబారు, చికెన్, గుడ్డు, మటన్, మంచి రైస్ పెట్టినారు అనుకుంటారు కదా. ఆ దినాల్లో అట్లా కదంట. సేవ అంటే మందిరంలోని ఎక్కడైనా ఒక సొర చెట్టు, బీరు చెట్లు వేసుకోవాలా, ప్రజలు తెచ్చిన అప్పట్లో ఇప్పట్లోకి వరి భీమాలు కాదు, ఏ వచ్చినా వాటిని చేసుకొని తినాలా. క్యాంపు కొరకై మంచిగా తీసుకొచ్చి వాటన్నిటినీ చేసి పెట్టాలి. సేవకు వెళ్ళిన వారందరూ కూడా చేస్తే భీమ ఒతుక్క నూకలు ఒతుక్క చేస్తే, మీటింగ్లకు వెళ్ళిన వాళ్ళ మనట్ల వాళ్ళకి 10 రోజులు ఉండే వాళ్ళకి మీటింగ్కి పోయిన వాళ్ళందరికీ మంచి భోజనాలు పెట్టి మంచి భీమ వండి పెడతారు. మనం ఏమన్నా అబ్బా సేవకు పోతే బాగా పెడతారు కదా అని మన వాళ్ళు పోయిన వాళ్ళు ఉండాలంట. కానీ సేవకు పోయిన వాళ్ళు చేసే పని ఏమంటే మిగిలిన నూకులు అన్నం వండుకొని తినాలి వాళ్ళు పెట్టేది. నాకు తెలుసు ఒక ఆయన ఎట్లా సేవ చేసినాడంటే, లేని దినాల కథ చెప్తున్నాం. మిరపకాయలు తీసుకొని వచ్చి తిని పడేసి ఓట్లలో చల్లేస్తే ఎవరు తెలియకుండా రహస్యంగా వెళ్ళి ఆ పిండి మిరపకాయలు ఉన్న పచ్చి మిరపకాయలు తీసుకొని కడిగి చట్నీ చేసుకొని ప్రజలు ఇచ్చినటువంటి కూరలో నూకలు తీసుకొని వచ్చి వాటితో అన్నం వండుకొని సేవ చేసినారు. కాబట్టి ఈ దినాల్లో ఏమైపోయిందంటే ఫ్యాషన్ కాదు, సినిమా యాక్టర్లాగా ఆ డ్రెస్సులు ఈ డ్రెస్ ఏదో అవి వేసుకొని వచ్చి మనం ఏదో సేవ చేస్తున్నాము లేదంటే దేవుని పని చేస్తున్నామని నటించే బైబిల్ పట్టుకొని వచ్చి మందిరానికి వచ్చి ఏదో ఇంత కానుకలు వేసిపోతున్నామంటే నీ కానుకలు దేవుడు పిచ్చిగాడేం కాదు. అందుకే అరవింద్ అంకుల్ చెప్పిన మాట, నువ్వు ఏర్పరచుకున్నావా సేవ చేస్తానని, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా అన్నాడు. భగత్ సింగ్ గారు కూడా 3 రోజులు అన్నం లేకుండా కొలాయిలో ట్యాప్లో నీళ్ళు తాగాడు, ఎవరిని అడగకూడదు. తర్వాత ఎవరన్నా బ్రెడ్ ముక్కలు ఇస్తే వాటిని తినేవాడు. అట్లా వాళ్ళు ఎంతో సమర్పణ, ఎన్నో వదులుకున్నారు, ఎన్నో పోగొట్టుకున్నారు. ఈ దినంలో ఏమైపోయిందంటే ఐగుప్తు ధనం నాశించినట్లుగా దేవుని పిల్లలు సేవకులు సహితం ఏమంట, ఒక మాట ఉంది కదా, తాను చెడిన కోతి వనమెల్లా చేల్చింది. కథ ఏమో తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా?
చేయొద్దండి, ఎవరికని తెలుసా అది? తాను చెడిన కోతి వనమల్లా చెడిచిన. అంటే పురాణంలో ఏముందంటే కోతలన్నిటికీ వనభోజనాలు పెట్టినారంట. దాంట్లో ఒకరు మామూలుగా వేసుకుంటూ బెండకాయలు వేసుకుంటూ పోయింటారు కదా తాలింపు కోసం, పరమాణం వేసి బెండకాయ కూర వేసింటే ఒక కోతి ఇట్లా అని అంటే బెండకాయ తిన జారుతుంది కదా, పైకి ఎగిరిందంట. అప్పుడు ఏమైందంటే పక్క ఈ కోతి అనుకుని నాకంటే నువ్వు పైకి ఎగురుతావా అని కోతి పైకి లేసి కూర్చోయిందంట. పక్కన అనుకుందంట నాకు ఏం నువ్వే నా ఎగిరేది నేను ఎగురుతానని ఇది ఎగిరిందంట. మొత్తం భోజనానికి వచ్చిన కోతలన్నీ ఏమైపోయినాయి, ఎగిరెగిరి ఒకటి మించి ఒకటి ఎగురుతున్నాయంట. ఈ రాముడు వచ్చి ఏమయ్యా ఇదంటే అప్పుడే ఆ పాట నా జాతి లక్షణం కోతి లక్షణం అనే పద్యం పెట్టిండేది. ఏందనుకోండి అన్నం తినలేదంట. ఇంకా ఏం చేసింది అదొకటి. ఈ దినాల్లో ఏమైపోయినారంటే ఒకరు తప్పు చేస్తే చాలా అందరూ అదే చేయడానికి ఇష్టపడతారు. ఏం వాళ్ళు చేయలేదా? కానీ దేవుని వాక్యము అట్లా కాదు. చూడండి 2 తిమోతి 3వ అధ్యాయము 14, 15 చదువు, 14, 15, 16, 17. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనను బాల్యము నుండి వెరుగుదు గనక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారం పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖను ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నాయి. దేవుని సంఘములో దేవుని పని అనేది మోషే గురించి రాయబడినప్పుడు ఐగుప్తుతనం కంటే క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాను. ఈ దినాల్లో దేవుని సేవ కంటే తమ కలిగిన ఆస్తులు, తమ కలిగిన కుటుంబం, తమ కలిగిన సౌఖ్యం కొరకాయి. నేను అందుకే ఎవరైనా అన్నది బిర్యానీ చేసినారు కానీ బాగా చేయలేదు, ఇంకొంత ఆయిల్ తక్కువ వేసింది, మసాలా ఎక్కువ వేసినారు అని రకరకాలుగా మాట్లాడుతుంటారు కదా. అంటే మిగతా విషయం చెప్పు, నేను సేవకుల గురించి పోయినప్పుడు అక్కడ మీటింగ్లో మాట్లాడితే నేనైతే ఏం మాట్లాడను. వాళ్ళు ఎంతో కష్టపడి దాదాపు 100 కేజీలు అన్నం చేసి 200 కేజీల మటన్లో చికెన్లు చేసి పెరుగు పచ్చడి చేసి అన్నం పెట్టి అన్నీ చేసి ఏదో పెట్టింది తిని బాగుంటే 2 ముద్దలు ఎక్కువ తిని తక్కువ తిని సాలు చేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే మనం 5 మంది ఇంటికి వచ్చి 2 రోజులు అన్నం చేసి పెడితే అర్థమవుతుంది. ఎట్టికి తినే వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు, చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది. అందుకే అప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తారు, అందరం దొలకొచ్చుకుంటుండి చేసి పెట్టే వాళ్ళు గెట్టుకుంటారు అంటారు అనరా. వీళ్ళు ఏం పోయే వాళ్ళందరినీ కాబట్టి పోయే వాళ్ళు కూడా ఇంట్లో పోయిన జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ కాలం మనం ఉండకూడదు అనేది మనది సొంతం కాదు, పాటది కాదు, ఈ లోకం మనది కాదు అన్నట్ల ఇల్లు మంది కాదు, ఈ అన్నం మంది కాదు అనుకో తగమాటకు ఉండిపోవాలా. పెడుతున్నారని చెప్పేసి ఎక్కువ కాలం ఉండకూడదు. ఏమ్మా నేర్చుకోండి మీరు కానీ. మా ఇంటి పుట్టినట్టు కాబట్టి వారం ఉండొస్తానులే, నెల ఉండదు అనద్దు. ఇంకొక ఆయమ్మ వచ్చి ఉంటుంది నీ ఇంట్లోకి, నీ అట్లా ఆయమ్మ ఉండేది 2 నెలలకు అప్పుడే కారమో ఉప్పో పొగ లేదంటే ఆయమ్మ కడప నొప్పో తలకాయ నొప్పి వస్తుంది నువ్వు వచ్చే లోపల. కాబట్టి ఐగుప్తుదనం కంటే మోషే ఏమి ఎంచుకున్నాడంటే దేవుని ప్రజలతో నింద గొప్ప భాగ్యం. ఇది ఎవరైనా మనము ఒప్పుకుంటాం, మనకున్న ధనము ఘనత హోదాలు పోగొట్టుకొని దేవుని ప్రజల్లో నింద అంటే అవమానం అదే భాగ్యం అనుకున్నాడంట మోషే. ప్రభు పిల్లలుగా మనం జీవితంలో వచ్చే వాటన్నిటి విషయమై ఈ లోక సంబంధమైన ఘనతల కొరకై కాకుండా, లోక సంబంధమైన వ్యవహారం కొరకై ప్రేమ వాటి కాకుండా క్రీస్తు నిమిత్తమై మనం ఎంతవరకు నిందను అవమానం పొందుతున్నాం. మనం చూస్తే చూడండి ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఇది 3వది, క్రీస్తు నిమిత్తమై నింద. ఎబ్రిల్ రాసిన 12వ అధ్యాయం 1-3 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించున్నందున మనము కూడా ప్రతి భారం సులువుగా చిక్కులు పెట్టు పావును విడిచిపెట్టి విశ్వాసకర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యం. నింద అంటే అవమానం. ప్రభు ప్రజలుగా మనకి ఎన్నో అవమానాలు వస్తాయి. లేని మాటలు మాట్లాడతారు, కాని వార్తలు పుట్టిస్తారు.
ఏవేవో రకరకాల నిందలేస్తారు. అయితే ప్రభుని అన్నారు, నువ్వు దేవుని కుమారుడు కదా, సిలువలో నుంచి దిగిరా అన్నారు. నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించవచ్చు కదా అని దొంగలు అన్నారు. మామూలు కూడా కాదు. సైనికులు అరచేతులతో కొట్టి ఎవరు కొట్టారో చెప్పు అన్నారు. అయితే ప్రభు వాటిని అన్నిటినీ భరించినాడు. ఆ మాటని మనము 1 పేతురు 2వ అధ్యాయము 19 నుంచి చూస్తే 22 వరకు చదువుదామండి. 21 నుంచి చదువుదాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవుని తను తాను అప్పగించుకున్నాడు. ప్రభువులో ఏ లోపం లేకపోయినా అన్నీ కూడా సహించడానికి ఇష్టపడుతూ వచ్చిన యోబుని గురించి మనం చూస్తే, యోబు భార్య అనేది నీ దేవుని దూషించి నువ్వు మరణము కమ్మని ఆమె కూడా అవమానం పరుస్తుంది. అందరూ పోతే పోయింది, భార్య అన్న లాస్ట్కి ప్రమాణం చేసిన ఏమన్నా ఉండాలి కదా. లాస్ట్కి చాలాసార్లు అంటుంటారు, నీకు సావు రాదే అంటుంటారు, మేమన్నా బాగుపడతామని. ఎవరి గురించి నేను వినలేదు, దేవుని పిల్లల గురించి చెప్తున్నా. మేమన్నా బాగుపడతాం నువ్వు చచ్చిపోతే అంటుంటారు. అయితే మన దేవుని పిల్లల మాట రాకూడదు. పిల్లరా, ఆయన ఎదుట ఉంచబడినంటే ఆనందం కొరకే అవమానం నిర్లక్ష్య పెట్టినాడు. ఎంతో ప్రభుని హింసించిన, అవమానపరిచిన ఆయన అన్నీ సహించి ఏం సిలువను. కాబట్టి ప్రభు పిల్లలుగా మనం సిలువను సహించాలా. నిందలు వస్తాయి, అవమానాలు జరుగుతాయి. మరి నెహెమ్యా దినాల్లో 6వ అధ్యాయంలో మనం చూస్తే 13వ వచనంలో ఒక నింద మోపినారు. ఏం మోపినారంటే, నెహెమ్యా ఈ యొక్క యెరూషలేము పట్టణం కట్టి ఆ పట్టణానికి తను రాజుగా ఉండాలని ప్రజలందరూ పురికొల్పుతున్నాడని. ఎవరు కాదు, అక్కడున్నటువంటి దేవుని ప్రజల మధ్యలో యూదుల్లో నుంచి రాజుకు ఉత్తరం రాసి పంపించినారు. తర్వాత నిన్ను ఆ రాజు బంధించి కొట్టడానికి లేదంటే సైనికులు పంపుతాడని వార్త విని దాక్కో అంటే, నా వంటి వాడిని ఇట్లా దాక్కోవడం అది సరైనది కాదులే అని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. తర్వాత తెలిసింది అది నింద, తన మీద చెడ్డ సమాచారము అలాంటిది పుట్టించినారు. ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. అనేక సార్లు మీ దేవుని ప్రజల్లో, సంఘంలో విశ్వాసులుగా దేవుని ఇంట్లో ఉన్నప్పుడు రకరకాల నిందలు వస్తాయి. ప్రభు ఏమన్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం 12వ వచనంలో చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలు. కాబట్టి ఇక్కడ చూస్తే నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. దేవుని నమ్ముకున్న ప్రభు అన్నాడు కదా, లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను. కాబట్టి ప్రభు పిల్లలుగా ఈ లోకంలో అనేకమైన శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి. అయితే నిందల అవమానములలో పోతీఫర్ ఇంట్లో యోసేపు ఉన్నాడు. ఆ ఇంటిలో అన్ని అధికారం చేస్తున్నాడు. అయితే ఆ భార్య యోసేపు మీద ఒక నింద మోపింది. చేసింది తప్ప ఆమె. అతన్ని ఆహ్వానించింది, లేదంటే పాపం చేయడానికి ప్రేరేపించింది పోతీఫర్ భార్య. కానీ ఇటువంటి ఘోరమైన దుష్కారం నేను ఏ రీతికి చేయనని పారిపోయింది యోసేపు. కానీ రాజుకి, ఆ యొక్క పోతీఫర్కు అధికారులకు ఏం చెప్పినారంటే, ఈ యౌవనస్తుడు నన్ను ఈ రీతిగా పాపం చేయడానికి ప్రేరేపించినాడని నింద మోచు ద్వారా 2 సంవత్సరాలు చెరసాల్లో వేయబడుతూ వచ్చినాడు. చూస్తున్న దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రభు మార్గంలో మనం ఉండి దేవుని యథార్థంగా ఉన్నప్పుడు మనం వెళ్ళే నిందలలో, అవమానంలో, పోరాటంలో, సమస్యలు, వాటన్నిటిలో ఒక దినాన దేవుడు మనకు పరిష్కారం చేసుకో. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై రన్నింగ్ రేస్ చేసే వాళ్ళకి ఒక కప్పు పెట్టినారడ, క్రికెట్ వాళ్ళకి ఒక కప్పు పెట్టింటారు, గెలిచిన వాళ్ళు తీసుకుంటారు. దాని కొరకు ఎన్ని రకాలు వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేసి పరిగెత్తి, క్రికెట్లో కూడా అన్నీ చేసి పైన పడి కింద పడి అన్ని రకాల దెబ్బలు తగిలించుకొని చేసి లాస్ట్కి ఆ కప్పు గెలుచుకున్నప్పుడు అందరూ మనం కూడా కేకలేస్తాం, ఆ కప్పు గెలుచుకున్నారంట. అంటే ఈ లోకంలో మనం దేవుని పిల్లలుగా ఉంటున్నప్పుడు ఎట్లున్నామంటే, అవమానం సహించినప్పుడే ప్రభు ఇచ్చే బహుమానం పొందుతాం. కానీ ఇది నాలో చిన్న మాట అంటే ఓర్చుకోలేరు. నేను పోయిన తర్వాత ఒక ఆయన సమస్య చెప్పినాడు, ఏం చేయాలన్నా ఇట్లా అయింది పరిస్థితి. ఏమన్నా అంటే,
ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినాడంట, సంఘానికి వచ్చే యవనస్తుడు. కాదురా 2 సంవత్సరాలు పోయినావు, ఫెయిల్ అయినావు కదా, అందుకేసి మీ నాయనకి ఇంత డబ్బు ఖర్చు అని వాళ్ళ ఆయన ఏదో అన్నాడని చెప్పేసి మళ్ళీ సేవకుని అన్న ఇట్లా జరిగిందన్నా ఏం చేస్తావు అంటే, సర్లే అబ్బాయి మళ్ళీ మందిరానికి వచ్చినాక, కాదురా 2 సంవత్సరాలు పోయి ఫెయిల్ అయినావు కదా అని చెప్తే, నేను చర్చికే రాను, నేను ఏదైనా మందు తాగి తెచ్చిపోతాను, సేవకుడు ఇట్లా అన్నాడంట. సర్లే అంటే ఆయన అన్నాడులే, బుద్ధి లేని వాళ్ళు వీళ్ళ ఆయన ఏమనొచ్చు, అందరు చెప్పి సేవకుడు ఇట్లా అన్నాడు, నా కొడుకు ఏమన్నా అయితే కానీ సేవకుడి మీద కేసు పెడతాను అన్నాడంట. ఆ సేవకుడు వచ్చి ఇంత చెప్తున్నాడు, ఏం చేయాలన్నా ఇట్లాంటి పరిస్థితి అని ఇంకొక ఆయనతో మాట్లాడుతాడు. నేను నవ్వుకుంటూ కూర్చొని మాట్లాడితే, ఇట్లా ఉంది పరిస్థితి చూడు, చక్కగా మంచి మార్కులు తెచ్చుకోకూడదురా అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ దినాల్లో చిన్న మాటను భరించుకోలేకపోతున్నారు. ఒకలేక అడుగుతారు కదా జనరల్గా, పాస్ అయితే బాగుండు కదా, మార్కులు పెంచుకుంటే బాగుండు, కానీ ఎవరైనా అడుగుతారు, తప్పేముంది. ఇప్పుడు బస్సు దిగి వస్తుంటాము, మామూలుగా ఏమంటాం, బస్సుకు వస్తువా అంటే కండ్లు లేవానల్లా, అంతే కదా. అడిగే మాట వరుస అది ఏమంటారు, ఊరి నుంచి వస్తువా, బస్సుకు వస్తువా, బండిలో వస్తువా అంటే ఏమది పలకరింపు మాట కింద ఉంటుంది. అంతేగాని కండ్లు లేవా, బస్సుకు దిగి వస్తుంటే మళ్ళీ బస్సుకు వస్తువా అంటే దాన్ని ఏమంటారు. ఇప్పుడు జరిగింది అదే. ఏమన్నా బాగా చదువుకొని మార్కులు తెచ్చుకోకూడదా అంటే ఏమన్నాడు, నేను చర్చికే రాను, నన్ను చర్చికి పోమన్నారని నేను ముందాగా తెచ్చిపోతాను అన్నాడంట. ఆయన వేరేతో ఆయనకి ఏమైనా సరిపోతే నా కొడుకు సేవకుడి మీద కేసు పెడతానన్నా అని అన్నాడంట. ఆయన ఏం చేయాలన్నా నన్ను ట్రాన్స్ఫర్ చేయని ఆయన అడుగుతున్నాడు ఆడ. ఏమయ్యా చిన్న అని ఇంకా ఆయన అనంతరావు అంకులు వాళ్ళు విషయం ఏదో మాట్లాడుకుంటే ఇట్లుంది పరిస్థితి అని చెప్పేసి, సర్లే ఒకసారి వస్తాం మాట్లాడతాం లేదు ఇట్లా అంటే ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని ప్రజలుగా ఎట్లుంటుందంటే, సంఘంలో కొన్ని పనులు చేసి మీరేమో వచ్చే ఓఎస్ నీ ప్రేమ పాటలు పాడే, ఏదైనా స్వీట్లు పంచి, లేదంటే కార్యక్రమాన్ని చూసినా బాగా జరిగా, బాగా ప్రోగ్రామ్ చేసిరి, పెళ్ళి చేసిరి, భూస్థాపన చేసిరి, లేదంటే ఇంకోటి అన్నీ అనుకుంటుంటారు మీరు. కానీ దీని అంతట్లో ఎన్ని రకాల ఒత్తిడి సమస్యలు ఎదుర్కోవాలనేది మీకు తెలియదు. అంటే నీకు అర్థం కావడం చెప్తాను. కుటుంబంలో పెద్దగా ఉన్నప్పుడు, లేదంటే తల్లిగా తండ్రిగా ఉన్నప్పుడు, నీ పిల్లల విషయం ద్వారా వచ్చే సమస్యలు ఎట్లా ఎదుర్కొని కుటుంబాన్ని నడుపుతావో, సంఘంలో కూడా బాధ్యత అయి పరిచర్య చేసేవాళ్ళు సేవకులు కానీ పరిచారకులు కానీ అట్లా చేస్తుండాలి. అది క్రమం. పౌలు అన్నాడు ఆ మాట, నా మాట కాదు, చూడండి 2 తిమోతి 2 తెస్సలోనికి రాసిన పత్రిక అనుకుంటాను, 1 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. స్తన్యమిచ్చు తల్లి కాబట్టి స్తన్యమిచ్చు అంటే పాలిచ్చే తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా అంటే, ఒక బిడ్డకు పాలిచ్చేటప్పుడు తల్లి ఎంత ఒద్దిగా పిల్లను పెట్టుకొని పాలించడానికి అన్నిటిని ఓర్చుకొని సహించే కారణం అంటే బిడ్డకు పాలు తాపాల. సంఘంలో కూడా ఇబ్బంది కలగకూడదని ఎన్నో రకాలుగా దేవుని నామానికి అవమానం కలగకూడదు, ప్రజలు బాధపడకూడదు, సంఘం పరిచయం చేయాలి కాబట్టి ఇంత సూక్ష్మంగా చేయాల్సి వస్తుంది. కొంతమంది అది ఎరగక గ్రహించలేక ఆ స్త్రీ అంటారు కదా, ఇద్దరు వచ్చి అమ్మ ఈ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డ నా బిడ్డ అంటే లాస్ట్ రాజు ఏమన్నాడు, సల్మాను ఆ బిడ్డను 2 ముక్కలు చేసి ఇమ్మంటే ఆ చెయ్యి అనింది ఒక ఆయమ్మ. కానీ ఇంటే కదా ఆయన బాధ. సొంత తల్లి ఏమనింది, వద్దు నాయన ఆమెకే ఇచ్చి బిడ్డ క్షేమం, ఈమె అసలైన తల్లి అని. అంటే దేవుని సంఘంలో దేవుని ప్రజలు ఒక ఇంటిలో విశ్వాసం ఎట్లుండాలంటే, ఒక ఇద్దరి మధ్యలో సమస్య వచ్చినా, సంఘంలో వాళ్ళకి వచ్చినా దాన్ని పరిష్కార రీతిగా తీసుకొని పోవాలా. మన పిల్లలు ఇద్దరు కొట్లాడుకుంటే ఏం చేస్తాము, వీని తిట్టి వాళ్ళు తిట్టి ఇద్దరు కలిపి మళ్ళీ చేసి, ఇంకా కొంతమంది జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తాము, వానికి ఏదో ఎక్కువ ఇచ్చి పట్టిది నువ్వు తీసుకొని అది వానికి పోలేదు, అది తీసుకొని ఇది అంటే ఏమర్థం, అవి పంచుకునేటప్పుడు మాట్లాడతారు పిల్లలు, కోపం ఉండదు, కొట్లాడుకోరు, లేకపోతే అంగీలు చింపుకుంటారు, నాదిదని. అంటే ఎందుకు చెప్తున్నానంటే, సంఘంలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. క్రీస్తు విషయమైన నింద కొంతమంది ఏంటారంటే, వాళ్ళకే ప్రేమ, వాళ్ళకే చేస్తారు, లేదంటే వీళ్ళు మమ్మల్ని పట్టించుకోరు, ఎవరు గౌరవించరు, రకరకాల ఎవరిది ఏం లేదు. ఇంకా మామూలు ఇంట్లోనన్నా కడుపు నిండి అన్నం తింటాం, కానీ మీ ఫంక్షన్లో ఎవరింట్లో కడుపు నిండి అన్నం తిను. ఎందుకంటే ఉల్లారిపోయింటాం, అప్పుడు అందరూ చూసుకునే తలకి అజ్జేలు ఆ తినబుద్ధి కూడా కాదు. ఊరికి ఎట్టుకొచ్చిన వాళ్ళనే మేలు బాగా రకరకాల ఐటమ్స్ ఫస్ట్లో కూర్చొని తినిపోతారు. మాకు మిగిలినవి దేవినివి అది కూడా లేదు. ఒకసారి ఏమొచ్చింది ఇదంతా కారణం ఏమంటే,
ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. కాబట్టి ఈ లోకంలో మనం ప్రభు పిల్లలుగా సాగుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు గుండా ప్రభు కూడా సిలువను సహించినాడు. పురుషోత్తం చౌదరి అయితే వాళ్ళు బ్రాహ్మణులు ప్రభుని నమ్ముకున్నారు, సాక్ష్యాలు తెలుసు మీకు కొంతవరకు. తిరిగి సువార్త చేసుకుంటా మళ్ళీ తన సొంత ఇంటికి పోతే భార్య చూసి ఇంటిలాగా రానికోకుండా ఆగి ఎనుములు కట్టేసేతో పేడుంటే అక్కడ ఇస్త్రీ వేసి చిత్రాన్నం పెడితే అదే పాట అప్పుడు అన్నం తిని ఏడ్చుకుంటా పాట రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఎంత అవమానం! ఒక భార్య అంటే బ్రాహ్మణులు వాళ్ళు కాబట్టి ఒంటరిగా మీరు ఆ బుక్లో చూస్తే కొట్టం చివరి వరకు ఆ దైవజనుడు దాదాపు కొన్ని పాటలు ఇప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఆ పాటలు పాడని సంఘాలు ఉండవు, ఎవరు విన్నా అది ఆదరణకరంగా ఉంటాయి. ఎంతో వాళ్ళు నలిగిపోయినారు, ఎంతో అవమానాలు వచ్చినారు. భక్సింగ్ గారు కూడా ఎన్నో రకాల అవమానాలు, ఎన్నో సమస్యలు, అలాంటి అనేక మంది దైవజనులు ఎన్నో పోరాటాలు. ఎవరు చెప్పుకోవాలి వాళ్ళ బాధ వస్తే? ఎవరు చెప్పుకోవాలి? వాళ్ళు ఎవరితో పంచుకోవాలా? పంచుకుంటే దైవజనులుగా దేవుని పిల్లల వరకు ఏమవుతుందంటే దేవునికి మహిమ రాదు. ఆయనకే ఇట్లున్నాయంట. ఊరికే ఉండరు మన వాళ్ళు, టీవీ 9 వాళ్ళు చెప్పినట్లు అనమాట. మీ అభిప్రాయం చెప్పండి అని అందరికి పోతుంటారు. దానిలన్నకే ఇట్లా అంట. ఆడకపోయినా పేన్లు ఉంటాడు ఇంట్లో, అప్పుడు చేనులో నెత్తిలో పేన్లు చూసుకుంటే దానిలకి ఇట్లా అంట, సంసోనికి ఇట్లా అంట. ఆ పేన్ లేకపోయినా ఈ న్యాయం సుగిచ్చినట్లుంటుంది, ఊరికే కూర్చుంటారు అట్లా. వాస్తవానికి ఉండుకోదే. ఇతరంగా షాంపులు సోపులు వేసి గ్యాస్ పెయిన్లు ఉంటాయి, కంపం ఊపిరాడికి చచ్చిపోయింటాయి. సరిగ్గా నీళ్ళు పోసుకోకపోతేనే పెరిగేది. పిల్లరా, ఇవన్నీ భరించాల్సి వస్తుంది. ఇవన్నీ మేము అనుభవించి చెప్తున్నాం. ఎన్నో నిందలు వస్తాయి, కాని మాటలు విన్నా కూడా నేనైతే నాకు తెలిసి ఏ ఒక్కరిని కూడా నిందించిన కాని మాటలు పలికిన, ఎన్నో ప్రయత్నాలు చేసిన, ఎన్నో రకాలుగా భయంకరమైన పరిస్థితులు కల్పించిన ఏ రోజు కూడా ఒక మాట. కారణం అంటే నేను ఎప్పుడు పేతురు పత్రిక ఇమ్మానుయేలు అన్న ఒక విషయంలో చూపించినాడు ఆ వాక్యము. ఈ 2వ అధ్యాయము 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి సిలువను సహించు. ప్రభుకు అప్పగిస్తాం, ప్రభు చూసుకుంటాడు. అట్లా కాకుండా నీదెంత నాదంత అంటే సంఘాలు నిలబడవు. ఇంకా అవమానాలు అయితే రకరకాలుగా కుక్కర్ చింపిని ఇస్త్రాకున్నట్లుంటుంది. దానికోసమే ప్రభుని చూసి ఇవన్నీ సహించాల్సి వస్తుంది. మోషే ఇలాంటి పరిస్థితులు గుండా వెళుతూ వచ్చిన నింద. మరియా పెళ్ళి కాకుండానే కుమారుడు కలుగుతాడని దేవదూత చెప్తే నేను ఇంకా పురుషుని ఎరగని దాన్ని అంత భయపడింది. అయితే దేవదూత బలపరిచిన తర్వాత నీ దాసరాలు నీ మాట చెప్పు నాకు జరుగునుగాక ఒప్పుకుంది, నిందను భరించింది. ఎంతమంది ఎన్ని రకాలు మాట్లాడినారో. దానియేలు ముందు కూడా నింద మోపినారు, సింహబోన్లో వేసినారు, దేవుడు కాపాడినాడు. ప్రభు పిల్లలుగా ఈ లోకంలో మనం సాగుతున్నప్పుడు ఇలాంటి నిందలు అవమానాలు భరించాల్సి వస్తుంది. 1 పేతురు 4 అధ్యాయము 14 నుంచి 16 వరకు. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీద నిల్చున్నాడు కనుక మీరు ధన్యులు. మీలో ఎవడున్న అర్హంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడు కానీ, పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింపతగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమ. క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా వస్తే ఆ పేరును బట్టి మనం ఏం చేయాలంట? దేవుని మహిమ. ప్రభువా, ఈ శ్రమలు వచ్చినందుకు నీకు వందనాలు. ఎందుకు శ్రమలు వచ్చినాయంటే నువ్వు క్రీస్తులో ఉంటేనే శ్రమలు వచ్చినాయి. గుర్తదే. క్రీస్తులో లేకపోతే ఏ శ్రమలు రావు. గుండ్రాయి మీద ఎంత వాన కురిస్తే కనుక తేమ దాంట్లోకి పోతుంది. వారం కురిసినాక మళ్ళీ ఎండ కొడితేనే ఏమవుతుంది? రాయి, తేమే ఉండదు. అట్లుంటుంది. అంటే సరైన లోత కఠినమైన హృదయం ఉండి దేవుని వాక్యం ఎంత విన్నా నువ్వు మెత్తని చేయబడవు. అందుకే ఇర్మియా వారి హృదయం కఠినంగా ఉందంటున్నాడు, చెకుముకు రాతి వల్లే ఉందంటున్నాడు. చాలామంది ఎంత వాక్యం విన్నా వాళ్ళు మారరు, బాగుపడరు. వాళ్ళు బాగలేకపోతే ఇతరులను కూడా బాగున్నారు. కాబట్టి అయితే ప్రభు పిల్లలుగా మనం ఈ లోకంలో ప్రభు కోసమైన నిందను భరించడానికి, క్రీస్తు విషయమైన నింద
గొప్ప భాగ్యంగా ఎంచుకుంటూ రావాలి. కాబట్టి దేవుని పిల్లలుగా ఈ లోకంలో మనం సాగుతున్నప్పుడు, మోషేను గురించి మనం విన్న మాటలో మనం చూసినప్పుడు అలాంటి నిందను భరించడానికి ఇష్టపడ్డాడు. ప్రభు మార్గంలో నడుచుకుంటూ వచ్చినాడు. ఐగుప్తు ఫరో కుమారుడు అనిపించుకోవడం సుఖభోగములు వదులుకున్నాడు. ఐగుప్తు ధనమును ఎంత మాత్రం ప్రేమించలేదు. అంతేకాదు కానీ క్రీస్తు కొరకై నిందను భరించడానికి, అవమానమును భరించడానికి మోషే ఇష్టపడ్డాడు. దేవుని ప్రజలుగా మనం కూడా విశ్వాసం బట్టి, విశ్వాసంలో పెరిగిన దానిని బట్టి మనం కూడా అలాంటి మార్గం గుండా వెళ్ళడానికి ఇష్టపడాలి. కానీ నాకు ఇది వద్దు అని ఏలియా వలె అగ్నిరథంలో కురిపించినటువంటి ఏలియా, ఆకాశం నుండి అగ్ని కురిపించి వర్షం కురిపించిన శ్రమ వచ్చింది. యెజబెల్ అనింది, రేపటికి నిన్ను చంపేస్తాననింది. భయపడిపోయి బదిరికి నాకు చాలనైనా ఇంతవరకు చచ్చిపోతే చాలనుకున్నాడు. దేవదూత బలపరిచింది. తర్వాత అగ్నిరథం తీసుకొని పోయింది. రెండో రాకడలో మళ్ళా వస్తాడు ఆయన, అప్పుడు చంపబడతాడు. భయంకరమైన మరణం. ఆ దినమున మరణం తిరస్కరించినాడు కాబట్టి నెక్స్ట్ ఆయన రావాల్సి వస్తుంది. అందుకే ఆ నిర్గమన గురించి ప్రభుత్వం మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడినారు? మోషే, ఏలియాలో ప్రభుత్వం మాట్లాడుతున్నారు. రాబోయే దినాల గురించి కొత్త నిబంధనలో ప్రభువే వాళ్ళతో సంభాషించి మాట్లాడుతున్నాడు. పేతురు చూసి ప్రభువా 3 గుడారాలు కడతానన్నాడు. విశ్వాసులుగా దేవుని ప్రజలుగా ప్రభు కొరకై మనం నిందలు భరించి ప్రభుతో ఒక దినాన్ని ఉండాలా. అది మన విశ్వాసులు వీరు పట్టికలో మిగతా వారందరి గురించి రాయబడిన వాళ్ళ పేర్లు. నీ పేరు కూడా ఆ పట్టికలో రాయబడిందా? ప్రభువా ప్రభువా అని పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కానీ ఏం చేయాలంట? నా తండ్రి చిత్తం నెరవేర్చువాడే. ప్రభువా నీ నామమును దయ్యాలు ఎలగొడితిమి, అద్భుతాలు చేసిమి, ఇట్లాంటి అదే జరిగా అట్లాంటి ఇది జరిగా దయ్యాలు వదిలిపోయా అంటే ప్రభు ఏమన్నాడు? వాళ్ళని అబషాబాష్ వాళ్ళ చేసి వచ్చినారన్నాడా? ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడమ్మా? దయ్యములు అద్భుతములు చేస్తున్నారని సంతోషింపక మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవని సంతోషించడు. ఈ దినాల్లో ఏమైపోయిందంటే మనకు అదొక సమస్య వచ్చి పడింది. ఇప్పుడు అది చేయకూడదంట, క్రమం కాదంట. ఏది పోయిందాన్ని పిలుచుకొచ్చేదానికి మందిరంలో పెట్టుకొని ప్రార్థన చేసేది ఉండకూడదు. మనము దేవుని ఇంటికి వచ్చిన తర్వాత దేవుని పరిచయం జరుగుతున్నప్పుడు వచ్చినప్పుడు దాన్ని బట్టి అది కూడా కొంతమంది తలాంతున్న వల్లే జరుగుతుంది. నిన్న కాల సమయంలో ఆ విషయం ఏదో సందర్భాన్ని బట్టి చేస్తే అడిగినాడు, మీలో ఎవరికి ఒక ఆమెకి 6 దయాలు ఉన్నాయంట. సావిత్రి అంట ఆమె కడప ఏరియాలో 6 దయాలు ఉన్నాయంట. 6 దయాలుంటే భయంకరంగా ఇచ్చేసి ఒకటి కుక్క దెయ్యం పట్టిందంట. ఒకటి కాదంట, ఏం దెయ్యం అది? కుక్క దెయ్యం పట్టిందంట. మనుషులు ఆ కుక్క ఎట్లా చేస్తుందో అట్లా చేస్తుంట. ఆ దెయ్యం వచ్చినాక లాస్ట్కి ఏం కావాలంటే నాకు బిర్యానీ కావాలనిందంట. సరే ఏదో తెచ్చిపెట్టినారు. తిన్నాక ప్లేట్లో తీసుకొచ్చి తినని పెడితే ఆ నేల మీద వేస్తే కదా కుక్క తినేది, ఎట్లా చల్లంటే అది వేసిన తర్వాత సేమ్ కుక్క మాదిరిగా 2 తినేది, తిరిగి చూసేది, అట్లా చేసి ఇట్లా అంతా కాలుతో ఇట్లా చేసిందంట. ఎముకలన్నీ కుక్క కొరికినట్లుగా దోడకేసుకొని ఇట్లా కొరుకుతుందంట. అన్నీ చేసి ఏదో పోయిందంట. అంటే అక్కడ ఉండే వాళ్ళు ఎవరికి దయ్యాలు వెళ్ళగొట్టే వరం ఉందో వాళ్ళతో ప్రార్థన చేయించి చేసిన తర్వాత ఒక్కొక్కటి దయ్యాలన్నీ పంపించేసింది. ఇప్పుడు ప్రభు గురించి ఆమె సాక్ష్యం ఇచ్చి బాప్తిసం కూడా తీసుకుంది. ఆమె ఒక్కటే ప్రభుని నమ్ముకుంది. కాబట్టి ఆ వరం ఉన్న వాళ్ళు వెళ్ళగొడతారు అని చెప్పేసి నేనైతే చేయలేదు, నాకు ఆ వరం లేదని ఆనందరావు అంకుల్ చెప్పినాడు అనమాట. కాబట్టి ఆమె గురించి ప్రార్థన చేయండి అని. అంటే ఎందుకు చెప్తున్నానంటే వీటి కొరకు కాదు ప్రభు నమ్ముకోవాల్సింది, మన ఆత్మను నశింపజేసి నరకానికి వేసి దాని కొరకు మనము ప్రయాస. దాని కొరకే దేవుని వాక్యం సువార్త. నాకు చాలా సంతోషం, చాలా కాలమైన సువార్త లేక మన శనివారం ఉదయం 6 గంటల నుంచి 8-9 వరకు సువార్త, 3 గంటల సేపు అంతా సువార్త చేసుకుని తిరిగి పులివెందుల పట్టణం అంతట్లో దాదాపుగా సమయం కొలది అందరూ కూడా పత్రికలు ఇచ్చుకుంటా అన్ని చేసుకుంటూ చేసి ప్రతి ఇంటి ఎంత అందంటే అంత. నేను అందుకని దేవుడు ఎందుకు ఇంత ఆశీర్వాదం వచ్చింది వీళ్ళకనే దానికండి. అన్నిలో సైతం దేవుని పత్రికలు ఇస్తున్న ఎంతో గౌరవంగా తీసుకున్నాం. ప్రతి ఇంటి ముందు వాక్యం ఉన్నది ఇందులో అయినా కూడా.
ప్రియులారా, కారణం ఏమంటే ఆ పట్టణంలో దైవజనులు చేసిన ప్రార్థన. ఎగ్జాంపుల్ అదొకటి చెప్పి ముగిచ్చేస్తాను. దేవసాయం అంకుల్ అని మనకి ఇంతకుముందు జనవరి పండుగ వచ్చి పిల్లల పేర్లు పెట్టినాడు ఆయన, ముసలైన. ఆ అంకుల్ అప్పుడు 99లో సేవకుడు అక్కడ పులివెందుల్లో. నేను 99 యూత్ క్యాంప్ పోయినాము. మన పిల్లలు కూడా ఎవరో వచ్చినట్లు గుర్తుంది. అప్పుడు అది తాటి తీరులు వేసి కొట్టం వేసి కొంచెం సైడ్ ఉంది, పైలంతా అది గడ్డేసి పైన అవన్నీ పెట్టి కాన్వకేషన్ జరిగింది. యూత్ క్యాంపు మామూలు రాయలసీమ కాన్వకేషన్ లెక్క. ఆ దినాల్లో ఆ దైవజనుడు స్థలం తీసి ప్రయాసపడి అదంతా చేసినాడు. ఇప్పుడు ఎంత పెద్దగా మందిరం అయిపోయిందంటే అంత పెద్ద మందిరం. ఎకరా స్థలంలో మందిరము, రూమ్స్, సండే స్కూల్స్కి బయట వరండా, భోజనాలకు సౌకర్యం అన్నీ ఎంత సౌకర్యంగా ఉందంటే మందిరం అంత పెద్ద జనం పెరిగిపోయింది. కారణం ఏమంటే ఆయన ఎట్లాంటి వాడంటే భయంకరమైనటువంటి రౌడీ అన్నమాట. అదే ఆయన ఒకసారి కొట్లాడినప్పుడు ఆయన జరిగిన ఎవరో అన్ని మాటలు మాట్లాడి తట్టుకోలేక ఏం చేసినంట, బైబిల్ ఇంట్లో పెట్టిపోయి కొట్లాడిన ఆయన దగ్గరికి పోయినాడంట. బైబిల్ ఇంట్లో పెట్టొచ్చినా ఇప్పుడు రా బయటికి అన్నాడంట. అంటే అంత భయంకరమైన వ్యక్తి. కానీ ప్రభు నువ్వు అంకరించి మార్పు చెంది ప్రతి ఇంటికి పోయి క్షమాపణ కోరినాడు, దేవుని సేవ చేసినాడు. అలాంటి వారు నిష్పక్షపాతంగా తమకంటూ ఏమి లేకుండా చేసినాడు. ఇప్పుడు ఆ దినాలు ఎంత కష్టం అంటే అంత కష్టం. వర్షం వచ్చింది ఆ రోజు, మీటింగ్లో రాత్రి చూసినాము, అంత కారింది. మీ పండుకోవడానికి కూడా లేదు, కింద గడ్డి బురద. ఊరికి బయట కొనుక్కున్నాడు అప్పుడు స్థలం. ఇప్పుడు అది సెంటర్ అయిపోయింది. ఇప్పుడు పెద్ద మందిరం అయిపోయింది. దాదాపు 600 మంది 700 మంది వస్తున్నారు. దానికి ఒక 4 ఊర్లో బ్రాంచులు, 4 బ్రాంచులు, 4 సేవకులు ఉన్నారు. 20 ఏళ్ళే, 99, ఇప్పుడు 2009. నేను అక్కడ వెళ్ళిన తర్వాత అదే గుర్తు చేసుకున్నాను. మనం 50 ఏళ్ళు అని చెప్తున్నాం కానీ మందిరం కూడా నిండట్లేదు. కారణం ఏమంటే ఇక్కడ సేవ ఫలము చేసేవారిని బట్టి లోపం ఎక్కడుంది. సో ఇక్కడనే వెళ్ళినప్పుడు మీకు తెలుసు, 98లో బుగ్గలో మీరు పోయినారు యూత్ క్యాంప్. 98లో స్టార్ట్ అయింది. తాడిపత్రి కంపెనీలో పని చేసేవాళ్ళు 4, వాళ్ళ కోసమే ఒక ఇంటిలో బాడికి తీసుకొని వాళ్ళ కొరకు వాక్యం చెప్పి వచ్చేవాళ్ళు తాడిపత్రి నుంచి బ్రాంచ్కి. అది తర్వాత కాలంలో అక్కడ అభివృద్ధి చెంది ఆ మందిని 70 లక్షలు పెట్టి కట్టినారు, 2 ఎకరాల స్థలం తీసి. బుగ్గాలో వెళ్ళిన తర్వాత మనం యూత్ క్యాంప్ వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. స్త్రీల గుడికి కూడా పోయిచ్చినారు మీరు అక్కడ. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎంతో కాలంగా తక్కువ పీరియడ్లోనే ఎంతో ఎదిగిపోయి ఎన్నో ఆత్మలు రక్షించబడి ఎంతో పరిచయం విస్తరించింది. కానీ ఇన్ని సంవత్సరాలైనా మనలో ఫలము లేకపోవడానికి కారణం ఏమి? ఎక్కడ లోటు జరుగుతుంది? ఎక్కడ చేయలేకపోతున్నాం? ఇన్నేళ్ళు రక్షించబడింది, ఏమి సంపాదిస్తున్నాం? దేవుని కొరకు ఏం చేస్తున్నాం? ఏదో వస్తున్నాము, మసీదుకి గుద్దులు వేసినట్లుగా మసీదు పీర్ల స్వాములు వస్తుంటారు, కుసి పెడుతుంటారు, ఏటకు పోతారు, మళ్ళీ సంవత్సరం వరకు మళ్ళీ రారు. మన పని ఎట్లుందంటే అది ఉంది. ఇది కాదు, ఇది క్రైస్తవం కాదు. ఇట్లుంటే ఎవరు పరలోకం పోరు. ఇది సరైన పునాది కాదు, సరైన జీవితం కాదు. కాబట్టి మనం రెక్టిఫై చేసుకోవాలా. ఎక్కడ ఈ లోపం జరుగుతుంది కరెక్షన్ చేసుకోవాలా. ఎందుకు జరుగుతుంది? ప్రభు అడిగితే మనమే పోకపోతే ఇంకేముంది పరిస్థితి? ఇంక ఇంటి వాళ్ళ పరిస్థితి ఏముంది? నీతిమంతుడే రక్షింపబడట దుర్లభమైతే రక్షణకు అవధేయులైన వారుగా అయితే ఏముంది? కాబట్టి మోషే ప్రభు కొరకు అన్నీ సహించినాడు, గొప్ప పని చేస్తూ వచ్చినాడు. జీవగ్రంథంలో అతని పేరు విశ్వాసుల పట్టికలో రాయబడింది. నీ పేరు కూడా జీవగ్రంథం అందు రాయబడిందని నీకు నమ్మకం, విశ్వాసం ఉందా? ఆ ముగించబడలేదు పట్టికల పేర్లు, తర్వాత పేర్లు పరలోక ముందు రాయబడినాయి. నీ పేరు పరలోక ముందు రాయబడి ఉండాలంటే నీకు ఇచ్చిన రక్షణ నువ్వేం చేసాలని తలాంతరం రెట్టింపు చేసుకోవాలా, ఫలించాలా. ఫలం లేదు. ఫలం లేకపోవడానికి కారణమేమి? అనేక మంది ఫలించారు, అభివృద్ధి పొందారు. మనం ఫలించలేకపోవడానికి కారణమేమి? ఇక సంఘం అంటే సావులకి, చచ్చిపోతే భూంచేకి, పెళ్లి జరిగితే చేసేకి, పేర్లు పెడితే పెట్టేకి, పాస్ అయితే స్వీట్లు పంచేకి కాదు. దాన్ని సంఘం అనరు. ఏడైనా చేసుకోవచ్చు, అదేం ఇదేం కాదు. ఫలించాలా. ప్రభు చూసి నేను సంతోషం, బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా. పశ్చాత్తాపడదాం. నా నుంచి ప్రభా ఈ లోపం నష్టంగా నేనైతే ఎప్పుడు అదే తీర్మానం చేసుకుంటా. ప్రభా నేనైతే చెప్పవలసిన విషయాలు అన్నీ నేర్పించాల్సింది, చూపించాల్సింది అన్నీ తెలియపరిచినాను. నేను ఏది దాచుకోలేదు, నా వంతు నేను పనిచేశాను. ఇదిగో ఈ ప్రజలు నీ వారు,
కాబట్టి నీ చిత్తానికి అప్పగిస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి అలాంటి అనుభవంలో మోసే పెద్దవాడైనప్పుడు ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు, ఐగుప్తు ధనాన్ని ఆశించలేదు. కానీ క్రీస్తు విషయమే నింద భరించడానికి తన వంతుగా ఇష్టపడుతూ వచ్చినాడు. ఈ రాత్రి నీ పరిస్థితి ఏమి? ప్రార్థన చేస్తాం రండి. నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకో నీవే, పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే, పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే. ఎవరతని సేవించెదరో ఫలమందు, ఎవరతని ఆ ఘనతను నీకిచ్చే కృతజ్ఞుడావై కొనియాడు ప్రభు పాద సన్నిధిని, కృతజ్ఞుడావై కొనియాడు సన్నిధికి. నీ ప్రియా ప్రభుని సేవాకై అర్పించుకో నీవే, పవిత్ర ప్రజలై నా మీరు సేవించుడాయననే. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ పాదలకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో జరిగించిన బయలుపడడం కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మానవ వాటిని బట్టి ఈ యొక్క బయలుపడంలో మరి మోసే జీవిత చరిత్రలో విశ్వాసులు వీరి పట్టికలో ఎందు నిమిత్తం అతని పేరు రాయబడుతూ వచ్చిందో ఆ సంగతులు మనకు దృష్టాంతములుగా మేము దాని ప్రకారం జీవించి నడుచుకునే వ్యక్తులుగా ఉండాలని ఇష్టపడి రాయించిన దేవుడు చేరువచ్చిన ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకు తండ్రి. మోసే వలె మేము కూడా అన్ని విషయాల్లో ఈ లోక సంబంధమైన ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు నాయనా. అంటే ఐగుప్తు ధనమును ప్రేమించలేదు, క్రీస్తు నిజమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని గొప్ప పరిచయం చేస్తూ వచ్చినాడు. అలాంటి వారుగా రక్షణ పొందిన మేము మోసే వలె నీ పనిలో సాగిపోయే వ్యక్తులుగా సిద్ధపరచు. చేయలేని వారుగా ఉంటున్నాం, దయచేసి మన్ని క్షమించు. అలాంటి పరిస్థితుల్లో మేము తాళుకొని సాగిపోయే వ్యక్తులుగా మోసే లాంటి జీవితం కలిగిన వారుగా మేము ఉండగలిగినట్లు సిద్ధపరచు. మీరే సాయం దయచేయమని చేరువచ్చిన ప్రజలను చేయాలిగా అప్పగించుకుంటున్నాం. విత్తబడిన వాకి నీరు కట్టి ఫలింపు చేయము, లోతని కార్యం జరిగించము ప్రభా. మరి అవసరాల అక్కలు తీర్చి నడిపించము. అనారోగ్యమైన పరిస్థితులను వారికి జ్ఞాపకం చేసి ఆరోగ్యం దయచేయము. ఈ రీతిగా అన్ని విషయాలని దగ్గర స్థలాలకు అప్పగించుకుంటూ మా ప్రభుడు మీ కుమార రక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమనాలు తగ్గించుకొని స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలం ప్రభువు వరకు తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.